కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా హాయ్ గాయ్స్, చూసారుగా ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశాను. అండ్ మా డాడీ నేను ఇద్దరం కలిసి చేసాము. కొన్ని ఫిషెస్ అయితే ఇలా కర్రీ చేసుకుంటున్నా, కొన్ని అంటే ఒక 4 మిగిలినవి అయితే ఫ్రై చేసుకుందామని పక్కన పెట్టాను. బట్ ఇవైతే ఫ్రైకి యూజ్ అవుతాయో లేవో తెలీదు, ఎందుకంటే దీనికి ఒక సాఫ్ట్ స్కిన్ అయితే ఉంది. దీనిపైన మసాలా ఏం పట్టడం లేదు. మరి చూడాలి, ఫ్రై చేసి చూద్దాం అవుతుందో లేదో. చూసారు కదా, వీటిపైన ఇలా వాటర్ అప్లై చేసి మసాలా అయితే పట్టించేసాను. అండ్ ఒక్కొక్కటి ఇలా వేసేసుకుందాం. దీంట్లో నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను, మనకి ఆయిల్ ప్రాబ్లం కదా. అండ్ చెయ్యి చూసారా ఎంత రెడ్గా ఉందో, కడగకపోతే వెంటనే మండిపోయేలా ఉంది. ఆయిల్ అయితే ఇదే కచ్చిగాని మస్టర్డ్ ఆయిల్, ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ అనమాట ఇది. దీనిపైన ఇలా కొంచెం కొరియండర్ లీవ్స్ వేసుకొని ఇప్పుడైతే ఇలా లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. ఒక్క 10 మినిట్స్ ఫ్రై అయితే అయిపోద్ది. మన ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ నేను దీంట్లోకి బ్రౌన్ రైస్ అయితే పెట్టుకున్నాను, నార్మల్ రైస్ తినకూడదు కదా. అండ్ ఇప్పుడు నా మీల్ టైం, ఫిష్ కర్రీ, బ్రౌన్ రైస్, ఫిష్ ఫ్రై, కొంచెం అంతా పికిల్ and ఒక ఆనియన్. Do subscribe. Thank you for watching. Bye.